హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10Kకు దగ్గర ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అయిపోయింది కదా ఫుల్ వీడియో పెట్టేసి, షార్ట్ వీడియోసే పెడుతుంది మధ్యలో ఎక్కువ అంటే రోజుకి 1-2 అట్లా షార్ట్ వీడియోసే పెడుతున్నా. ఫుల్ వీడియోని అయితే మొత్తానికే పెడతలేను, అసలు తీయడానికి కూడా లేదు అన్నట్టు. అంటే తీస్తా అని అనుకుంటున్నా కానీ తీస్తలేను. రోజు వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా కానీ చేస్తలేను. అమ్మో ఈరోజు ఖచ్చితంగా వేయాలి, చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి అయితే అనుకున్నా. ప్రొద్దున్నే లేచేసినాయో ఈరోజు మంగళవారం కదా, ఇంట్లో అన్ని పనులు ఉంటాయి కాబట్టి ఇట్లా లేచిన. ఇవి చూడండి, ఇవి నైట్ తినేసి ఆడబెట్టేసినాం అన్నట్టు బోళ్ళు, బయట వేయలేదు. ఇవి లోపల అంతా చిందరవందరంగా ఉన్నది గ్యాస్ దగ్గర. ఇంత చెత్తగా ఉన్నది ఏందని అనుకోవచ్చు, కానీ మేము మొన్న తినేసి అట్లనే పెట్టేసినాం అన్నట్టు. లేట్ అయ్యింది తినేసరికి. ఇప్పుడు ఏం చేయాలో అని చెప్పేసి బయట వేసినాం అంతే. అవన్నీ అయితే ఫస్ట్ బౌల్లన్నీ తీసుకొచ్చి అయితే బయట వేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ గిన్నెలన్నీ తెచ్చి బయట వేసింది అనుకో పెద్ద పని అయిపోతుంది నాకు. ఎందుకంటే లోపల కొంచెం క్లీన్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలన్నీ తెచ్చేసి బయటనైతే వేస్తున్నా. ఇట్లా బయట వేసుకున్నాక బయటనైతే అంతా ఊడ్చుకున్నట్టు డోర్ తీస్తున్నా. ఎవరైనా లేచిరా లేయలేదని చెప్పేసి, నాకన్నా ముందుగా ఎవరో లేచిర్రు. దయ్యంలోకి నడుచుకుంటూ పోతుంది, మస్తు భయమైంది చీకట్ల. పక్కింటి వాళ్ళు లేచిర్రు అన్నట్టు. ఇక్కడ సిద్ధు నేను లేచినప్పుడు లేచిండు, మంచంలో వండుకున్నాడు. మళ్ళీ కిందికి వచ్చి షిఫ్ట్ అయ్యిండు. కొంచెం ఖర్చు చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి షిఫ్ట్ అయ్యిండు. ఎండలు కూడా బాగా కొడుతున్నాయి కూడా, ఉడకపోస్తుంది. అంటే మనకు చెమట వచ్చినప్పుడు నిజంగా ఎండ కొడుతుందనే అనిపిస్తుంది కదా. ఇగో నేనైతే ఇక్కడ ఆకలి ఊడుస్తున్నా. లోపలికి ఇక్కడ బయట వెళ్ళడానికి ఫస్ట్ ఒక 2-3 బకెట్లు పెట్టేసుకున్నా. 5 బకెట్లు పెట్టుకున్నా ఫస్ట్. అవన్నిట్లో నీళ్ళు చేదుకున్నా, ఎందుకంటే ఇక టకటక చల్లడము ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే అవన్నిట్లో నీళ్ళు చేసి పెట్టుకున్నా. బోర్ వేసుకోవచ్చు కానీ బోర్ లేదు, ఓన్లీ చేదుకోవడం. చేది అయితే రెక్కలను వస్తాయి. వాస్తవానికి చెప్పాలంటే 1 బకెటో 2 బకెట్లో కాదు, రోజు చేదడం, రోజు చల్లడం, కొద్ది నీళ్ళు పట్టాయి. అయినా సరే చేదుకునే వెళ్ళాలి. బోర్ లేదేం లేదు. నాకైతే విపరీతంగా దుఃఖం వస్తుంది. అయినా సరే అని చెప్పేసి అయితే వెళ్ళడం అయితే తప్పదు. ఇక అదంతే. ఇక్కడనైతే పెండలేదు, నేతొత్తి నీళ్ళే వెళ్తున్నా. పెండలేదు, నేనేం చేయాలి మరి అని చెప్పేసి నీళ్ళైతే వెళ్తున్నా. ఇక్కడ బయట వెళ్ళడం అయిపోయింది, ఇక లోపల వెళ్తున్నా. మేము మొన్న ఏం చేసినామంటే నల్లు వస్తుంది కదా, నల్లు వచ్చినప్పుడు ట్యాంక్ మొత్తం నిండిపోతుంది కాబట్టి అది మొత్తం క్లీన్గా కడుక్కున్నాము. కడుక్కున్న తర్వాత ఇక ప్రతిరోజు ఇట్లా ఊడ్చుకొని చల్లుకుంటాం. నల్ల బాగా వచ్చిన రోజు అయితే ఆ గచ్చు మొత్తం క్లీన్ చేస్తాం అన్నట్టు. ఉత్తప్పుడు ఊడ్చి వెళ్తాం, ఎందుకంటే అదంతా చేదుకుంటా కడగడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. నల్లు వచ్చినప్పుడు అయితే పైకి నీళ్ళు వస్తాయి కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అదే అయితే ఎప్పుడో పట్టవాటిలో ఎప్పుడో చేస్తాం అన్నట్టు మేము ఆ గచ్చు కడగడం. సాయంత్రమో లేదా ఎప్పుడో నల్లు వచ్చినప్పుడు, ఎప్పుడు నల్లు వస్తే అప్పుడు. ఇక్కడనైతే నేను సింపుల్గా ముగ్గు అయితే వేస్తున్నా. నేను ముగ్గేసి ఇల్లు కడిగేసరికి నేను తెల్లారైపోయింది. ఇక్కడ ఈరోజు ఏంటంటే సిద్ధు నాతోనే లేచిందని చెప్పేసిన కదా, నేను పని చేస్తుంటే ఇలా అసలు ఫుల్ వీడియోనే తీస్తలేను సిద్ధు అని చెప్పేసి అన్న. పాపం సిద్ధు నాకు హెల్ప్ చేసిండు, వీడియో తీసిండు ఈరోజు సిద్ధు. చాలా రోజులు అయిపోయింది కదా సిద్ధు కూడా సెల్లు ముట్టుకొని, ఈరోజు నేను తీస్తాను మమ్మీ అని చెప్పేసి తీసిండు అన్నట్టు. మా ముగ్గు అయితే సింప్లీ ఇలా. ముగ్గు ఎలా ఉందనే కామెంట్ చేయండి. ఇక్కడనైతే లోపలికి వచ్చి ఫస్ట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది, అంటే చాలా రోజులు కాదు, వారానికి ఒక 2 సార్లు ఖచ్చితంగా కడుక్కుంటా. సోమవారం మంగళవారం ఖచ్చితంగా కడుక్కుంటా అన్నట్టు. నైట్ చూసిరు కదా మా బోళ్ళు అవన్నీ తెల్లసరికి ఎలా ఉన్నాయి అన్నది. గ్యాస్ మొత్తము ఇట్లా చెత్తారంగా ఉన్నది కావచ్చు అని ఫస్ట్ అయితే గ్యాస్ కడుక్కుంటున్నా. గ్యాసు నేను లిక్విడ్ అది పోసిన, తోమేది బోల సబ్బు పెట్టలేదు. చాలా బాగుంది, నీట్గా ఉంది కూడా. సబ్బు కంటే ఇది మంచిగా ఉంది లిక్విడ్. నేను ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నా ఇప్పుడు, సబ్బు కంటే ఎక్కువ కూడా. గ్యాస్ బండ గ్యాస్ మొత్తం కడుక్కున్నా.
కడుక్కున్న తర్వాత ఇక సర్ఫ్ వేసి మొత్తం ఇల్లు మొత్తం రాకిన తర్వాత ఇట్లా కడప కడుక్కుంటున్నాను అన్నట్టు. మంచిగా పొయ్యి కడుక్కొని ఇల్లు మొత్తం కడుక్కొని బాసన్లని తోమేసుకొని మంచిగా నీట్గా ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. నాకైతే మస్తు ఇష్టం అనిపిస్తుంది ఇట్లా. కానీ ప్రతిరోజు చేయలేం కదా, ప్రతిరోజు చేస్తే ఇక సచ్చినట్టే అనిపిస్తుంది కావచ్చు. ఒక్కరోజు చేయడానికే ఎప్పుడో లేవాల్సి వస్తుంది ఇదంతా కడగడానికి. ఇక నేను ఇక్కడ బయట ఆకిట్లో నీళ్ళు వెళ్ళినాయి కదా, ఇక్కడ లోపల కూడా ఇది మా ఇంటి ముంగట ఇది కడుగుతున్నా అన్నట్టు మొత్తము. ఇగో ఈ టైం అయిపోయింది, తెల్లారింది నేను అటు అనేసరికి తెల్లారిపోయింది. ఇక బోళ్ళు అయితే ఇప్పుడు తోమేస్తున్నా, ఎప్పుడో బోళ్ళు బయట వేసినా ఇప్పుడు తోమేస్తున్నా. అంత పని అయిపోయింది. మరి లోపల మీరు కడుక్కొచ్చుకొని బయట కడుక్కొని ఇళ్ళ బట్టలు తీసుడు చదురుడు. కొంచెం ఇల్లు కడుక్కున్న రోజు కొంచెం పని ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ ఎదురుకుంటూ కడుగుతాం కదా. కింద ఏమైనా ఉన్నా కూడా పైన పెట్టేసుకొని మంచిగా నీట్గా చేస్తాం కదా. ఇక్కడ నేను బోల్లో ఉంటుండే, అక్కడ మా ఆయన అయితే స్నానానికి నీళ్ళు చేసుకుంటుండు. ఇంతే మా బోళ్ళు అయితే చూడండి, రోజు ఒక దానడు తోమేస్తున్న బోళ్ళ స్టాండ్ నిండా బోళ్ళు తోమేస్తున్న, రోజు అదే పని. బాటిల్స్ కూడా కడుగుతున్నట్టు, ఎందుకంటే ఇక కొంచెము సమ్మర్ అనిపిస్తుంది కదా, రోజు తాగుతుర్రు. ఒకసారైనా వారానికి 1-2 సార్లు తోముకున్నాం అనుకో బాటిల్స్, అట్లా మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే తోముతున్నా. ఇక మొత్తానికైతే మా పని అయితే తీరిపోయింది. బోళ్ళు తోమేసినాం, స్నానం అయ్యింది, దీపం ముట్టించుడు అయ్యింది. ఇలా ఇల్లు మొత్తం నీట్గా ప్రశాంతంగా ఉంది. సిద్ధు పాలు తెచ్చింది కానీ మూత పెట్టలేదు, నేను దాని మీద మూత పెట్టేస్తున్నా. ఎంత ప్రశాంతంగా ఉందో కదా, చాలా బాగుంది నీట్గా ప్రశాంతంగా. ఇక్కడనైతే స్నానాలు అయిపోయినాయి, అన్ని పూజలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక పాలు సిద్ధు అయితే బిస్కెట్ వేసుకొని తాగుతుండు. సిద్ధు కోసం కొన్ని మొలకలు, సిద్ధు కోసమే కాదు మేము కూడా తింటాము, అవి అన్నీ 10 రూపాయలే అన్నట్టు. సిద్ధుకైతే కొన్ని ఫ్రై చేసి పెట్టేసిన, కొంచెం అట్లా ఉండి లేనట్టు నూనె వేసుకొని కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఎల్లిగడ్డ వేసుకొని అయితే ఇగో సిద్ధు అయితే స్నానం చేసి అన్నం తింటుండు. మొలకలు ఫ్రై చేసిన సిద్ధుకి ఇష్టం కాబట్టి తింటుండు, నేను కూడా తింటా. సిద్ధు స్నానం చేసేసి గుడికి వచ్చిండు అన్నట్టు. ఇక్కడనైతే నేను చాలా రోజుల కాడ తోటకూర కావాలని అయితే అడుగుతున్నా. ఇవి ఇక్కడనైతే తోటకూర తెచ్చిండు 10 రూపాయలది అన్నట్టు. తొందరగా అయిపోతుంది, 10 రూపాయలదే కొంచెమే కదా అయిపోయింది. అది ఉన్న తర్వాత ఇవాళ ఏంటంటే ములక్కాయ కూర వేద్దామని చెప్పేసి మళ్ళీ ఇదొక గిన్నె ఈరోజు అనుకోకుండా మొలకలు ఫ్రై చేసిన, అది చిన్నదే 10 రూపాయలే. తోటకూర 10 రూపాయలదే. ఈరోజు ములక్కాయలు కూడా 3-4 ములక్కాయలు ఉండే, మొన్న పప్పు సాంబార్ వేసిన కదా ములక్కాయలు వేసి, అవి అందులో వేయంగా మిగిలిన పక్కకు పెట్టేసిన. ఈరోజు ములక్కాయలు అవి వండుదామని చెప్పేసి అనుకున్నా. చాలా సింపుల్, ఇలా ప్రాసెస్ ఏం లేదు. నూనె కొంచెం ములక్కాయ కూర కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పోసిన, ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నా. ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు కోసుకున్నా నేను చిన్నగా. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా వండడము చాలా ఈజీ. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన ఇట్లా ములక్కాయ కూర వండడము. అంతకుముందు కూడా ఒకసారి వండినా కానీ అది వెరైటీగా వండినా, ఇది వెరైటీగా వండినా. కొంచెం అయితే ఉప్పు వేసుకున్నా, ఉల్లిగడ్డల కోసం మంచిగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేసుకొని అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని కరివేపాకు వేసుకున్నా. అలాగే కొంచెం మిర్చి ఒక 2 మిర్చీలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అవి కూడా అందులోనే వేసేసుకున్నా. ఫస్ట్ డే పోపుకి వేయలేదు మిర్చి, ఎప్పుడైనా అట్లనే వేసేదాన్ని, కానీ ఈరోజు ఎందుకు కొంచెం వెరైటీ చేసిన. కరివేపాకు వేసుకున్నా, కొంచెం లైట్గా కొత్తిమీర కూడా. సింపుల్గా టేస్టీగా బాగుంది ములక్కాయ కూర. కొంచెమే అయ్యింది, ఇంకో కొంచెం ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఎప్పుడైనా ఏదైనా సరే కొంచెం వండుకుంటేనే బాగుంటుంది. అతి మీరు ఎక్కువ వండుకున్నాం అనుకో అది అస్సలు బాగోదు, అవునా కదా. అంటే కొంచెం అయితేనే తొందరగా టేస్టీగా మంచిగా కుదురుతుంది. బాగా అయిందనుకో టేస్ట్ కుదిరితే కానీ మనం ఇంట్లో చేసుకునే వంటలు కొంచెం తక్కువ వండితేనే టేస్ట్ బాగుంటుంది, అవునా కాదా చెప్పండి. నేనైతే ఒక మిర్చి వేసుకున్నా, చిన్న ముక్కలు కట్ చేసుకొని. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూతనైతే పెట్టేసుకున్నా. అవి ఇంకో కొంచెం ఫ్రై కావాలని. అవి ఇట్లా ఉల్లిగడ్డలు మంచిగా దూరగా ఏగినాయి కదా, ఏగిన తర్వాత ములక్కాయలు వేసుకున్నా. మంచిగా ములక్కాయలు అంటున్నా, సారీ, పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం లైట్గా మళ్ళీ ఉప్పు వేసుకున్నా. అలాగే ములక్కాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నా. కొంచెం ములక్కాయలు అయితే లాతవి,
మరీ ముదిరినవి కాదు, మరీ లాతవి కాదు, మీడియంవి, సన్న అంటే లేతవి అన్నట్టు బాగున్నాయి. ఇవి నూనెలో మినిమం సిమ్లో పెట్టేసి గ్యాస్ ఒక 10 నిమిషాలు అయితే మంచిగా మగ్గనిచ్చిన అన్నట్టు. ఇవి ఎంత ములక్కాయలు కదా తొందరనే ఉడికిపోతాయి. అట్లా అని చెప్పేసి షూక కలిపినాం అనుకో అవి ఇరిగిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం మూత పెట్టి చిన్నగా పెట్టి మగ్గనిచ్చిన. ఇక్కడ కారం వేసిన, మాకు కూరకు సరిపడంత కారం అయితే వేసుకున్నట్టు. మా కారం అయితే ఎర్రగా కనబడుతుంది కదా, 2 కారం పొళ్ళు మిక్సీ చేసి వేస్తున్నట్టు అందులో. ఇగో మా ములక్కాయ కూరనైతే రెడీ. సింపుల్గా చాలా టేస్టీగా ములక్కాయ కూరనైతే రెడీ అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర అయితే యాడ్ చేసిన. మా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. బాయ్.